యథార్థతలో, ప్రేమ చూపుటలో, భక్తి శ్రద్ధలతో వారిని ఆహ్వానించే విషయంలో, వారికి ఆతిథ్యము ఇచ్చే విషయంలో ఘనురాలు. ఇక్కడ కూడా యథార్థతలో ఘనురాలు అంటున్నాడు. యథార్థత. అయ్యా నేను నిన్ను అడిగానా? అయ్యా మాకు బిడ్డలు లేదయ్యా. మరి అడిగింది ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను ఖచ్చితంగా. ఎవరు అడిగారు నాకు బిడ్డలు కావాలని? పోనీ కుమారుడు కావాలని ఎవరు అడిగారు? మీరు చెప్పండి. అబ్రహాం అడిగారండి నాకు కుమారుడు కావాలి. హన్నా గారు అడిగారండి నాకు కుమారుడిని దయచేయండి. కాబట్టి ఈమె యథార్థతలో ఘనురాలు. అలాగనే 6వ పాయింట్ ఏంటంటే విధేయతలో ఘనురాలు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా ఉన్నారు అటువంటి వాళ్ళు. దైవజనుడు చెప్పిన మాటకు లోబడి షోమ్రోనులో కరువు వస్తుందని తెలిసి